ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. చదవబడినటువంటి ఈ వాగ్దానంను దేవుడు ఈరోజు మన అందరి హృదయాలలో మంచినీళ్ళ పడిన విత్తనం వలె బహుగా ఫలింపజేయనుగాక. ఈ వాగ్దానంలో మనము ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నట్లు మనం చూచుచున్నాం. ఏమంటున్నాడు? నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని అడుగుచున్నవాడెవడో? అదియో నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును అని ప్రభువు సమరయ స్త్రీతో అంటున్నాడు. యేసయ్య సుకాను అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆహారం కొనడానికి గ్రామంలోకి వెళ్తారు. యేసయ్య ఒక్కడే బావి యొద్ద కూర్చుంటాడు. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన పొలంలో ఆ బావి ఉంటుంది. ఆ బావి యొద్ద యేసు ప్రభువు ఒక్కడే ఒంటరిగా కూర్చుంటాడు. అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ ఒక్కతే నీళ్ళు చేదుకోవడానికి వస్తుంది. అప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. నీళ్ళు చేదుకొనిచుండగా యేసయ్య ఆమెతో, అమ్మ, నాకు దాహమునకిమ్మని నీళ్ళు అడుగుతాడు. సమరయ స్త్రీనైన నేను, యూదుడవైన నీవు నన్ను ఎలా దాహమునకిమ్మని అడుగుచున్నావు అని ఆమె యేసయ్యను ప్రశ్నిస్తుంది. అప్పుడు యేసయ్య ఈ మాటలు చెప్తాడు. నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్నవాడెవడో నువ్వు ఆయనను ఎరిగి ఉంటే ఆయనను నువ్వే అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడని. జీవజలం గురించి సమరయ స్త్రీకి తెలియదు. ఆమె ప్రతిరోజు బావి యొద్దకు వచ్చి బావిలో ఉన్నటువంటి నీళ్ళను చేదుకొని ప్రతిరోజు తిరిగి వెళ్ళేది. అలా వెళ్తున్న క్రమంలో యేసయ్య ఒకరోజు బావి యొద్దకు వచ్చి ఆ బావి దగ్గర కూర్చుంటాడు. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కాబట్టి సమరయులు ప్రత్యేకంగా జీవిస్తారు, యూదులు ప్రత్యేకంగా జీవిస్తారు. కాబట్టి యూదుడైనటువంటి యేసు ప్రభు ఆమెను దాహమునకిమ్మని మంచినీళ్ళు అడుగుతాడు. యేసు ప్రభు సమరయ స్త్రీకి జీవజలం ఇవ్వాలని ఆశపడుతుంటే ఆమె అది తెలుసుకోకుండా, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలంను నువ్వు ఎలా పొందుకుంటావు అని ఆమె అతన్ని ప్రశ్నిస్తుంది. యేసు ప్రభు మాట్లాడుతుంది జీవజలం గురించి, బావిలో ఉన్న నీళ్ళ గురించి కాదు. కాబట్టి ఆమెకు ఆ విషయం తెలియదు. కాబట్టి ఈ బావి లోతైంది, నీళ్ళు ఎలా చేదుకుంటావు నువ్వు అని ఆమె అతన్ని అడుగుతుంది. అప్పుడు ఆ సమరయ స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటుంది, ఈ బావి నీళ్ళు మా కుమారులు, మా పశువులు త్రాగడానికి యాకోబు మాకిచ్చినటువంటి, యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా యేసయ్యతో అంటుంది. అప్పుడు యేసయ్య ఆమెతో అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు వాని కడుపులో ఊరడు నీటి బుగ్గుగా ఉంటాయి అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా, చేదుకొనుటకు నేను ఇంత దూరం రాకుండాన్నట్లు, ఇక్కడ నుండి నీళ్ళు చేదుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళకుండాన్నట్లు ఆ జీవజలంను నాకు అనుగ్రహించండి అని ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు అంటుంది. యేసయ్య ఆమెను చూచి అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అన్నప్పుడు ఆమె, నాకు పెనిమిటి లేడు అని సెలవిస్తుంది. అవును, నువ్వు సత్యమే చెప్పావు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అని ప్రభు సెలవిచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆమె బ్రతుకును బయట పెట్టాడో అప్పుడు ఆమె ఈయన ప్రవక్త అని గ్రహించింది. ఇంకా యేసయ్య ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె జీవితం గురించి, ఆమె బ్రతుకు గురించి, ఆమె చేసిన పాపం గురించి ప్రభువు ఆమె జీవితం గురించి మొత్తం తెలుసుకొని ఆమెకు తెలియజేసినప్పుడు ఆమె మెస్సయ్య అని గ్రహించి
రాబో కాలంలో మెస్సయ్య అనేవాడు వస్తాడు, ఆయన నువ్వేనా అని ఆమె అతన్ని అడుగుతుంది. అవును, నువ్వు చెప్పినట్టు ఆయన నేనే అని ప్రభువు సెలవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జీవజలాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన యుద్ధకు నీకు ఆయన జీవజలంను ఇస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, సమరయ స్త్రీకి జీవజలాన్ని ఇస్తానని ప్రభు సెలవిచ్చాడు. కానీ ఆమె జీవజలం గురించి తెలుసుకోలేకపోయినా ఈయన మెస్సయ్య అని ఆమె గుర్తించింది. నీవు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నట్లయితే ఆయన వద్దకు రా. ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఆయన నీకు జీవ ఆహారం ఇస్తాడు. ఆ జీవజలంను, ఆ ఆహారంను భుజించిన వాడు ఇంకెప్పటికీ దప్పికొనడు, ఇంకెప్పటికీ ఆకలిగొనడు. కాబట్టి ఆయన మనకు, తన బిడ్డలకైన మనకు ఆ జీవ ఆహారంను, జీవజలంను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజే ఆయన దగ్గరికి వస్తావా? ఆయన నీకు జీవజలంను, జీవ ఆహారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోనండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు నాయన, స్తుతులు నాయన. యేసయ్య, అవును తండ్రి, నువ్వు సమరయ స్త్రీని దర్శించి ఆమె బ్రతుకంతటిని ఆయన బయట పెట్టావు. అప్పుడు తండ్రి ఆమె నువ్వు మెస్సయ్యవని ప్రభువా ఆమె తెలుసుకుంది. అవును తండ్రి, నువ్వు ఇచ్చే జీవజలము, నువ్వు ఇచ్చే జీవ ఆహారం మాకు కావాలి తండ్రి. మేము మళ్ళీ దప్పిగొనకుండాన్నట్లు, మళ్ళీ మాకు ఆకలి వేయకుండాన్నట్లు నీవిచ్చే జీవజలము, నీవిచ్చే జీవ ఆహారము మేము పొందుకొని నిత్యము మేము జీవించలాగిన సహాయం చేయండి. ఈ రోజునైనా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరినైనా మీరు దర్శించి కనికరించి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. అనేకులు ఈ వాగ్దానం చూసి మారుమనసు పొందలాగిన, రక్షణ పొందలాగిన, బాప్తిసం పొందలాగిన, నీకు సాక్షులుగా జీవించలాగిన సాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఆయన మీరు ఇచ్చే జీవజలం కోరుకొనలాగిన, జీవ ఆహారం కోరుకొనలాగిన సాయం చేయండి. నిత్య జీవనికి నాయన మమ్మల్ని అందరినీ ఆయన వారసులను చేయమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చించుకోమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబంలో తోడై ఉండును గాక.